నమస్తే ఫ్రెండ్స్. ముందుగా మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక ఆత్మాభివందనాలు తెలియజేసుకుందాం. ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చి అసలు మనకే అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి, దీని మీద మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, అసలు మనకి అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి, దీని మీద మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఒక 30-35 సంవత్సరాల క్రితం మన పెద్దవాళ్ళందరూ కూడా భోజనం తయారు చేయడానికి ఇప్పట్లాగా గ్యాస్ పొయ్యిలు లేవు. అప్పట్లో మట్టి పొయ్యి మీద కింద కట్టెలు పెట్టేసి ఆహార పదార్థాలని తయారు చేసేవాడు. అప్పుడు ఆ కట్టెలు ఆరిపోయినప్పుడు మళ్ళా లోపలికని ఒక గొట్టం పెట్టి బాగా రాజుకునే వరకు ఊతానే ఉండేవారు. తద్వారా ఏం జరిగింది, అక్కడ వారికి తెలియకుండానే ప్రాణాయామం జరిగింది. అది ప్రాణాయామం అన్న సంగతి అప్పట్లో ఎవరికీ తెలియదు, కానీ అక్కడ వాళ్ళకి తెలియకుండానే ప్రాణాయామం జరిగింది. తర్వాత వచ్చేసి ఏకుంజామం లేచి జొన్నలు కానీ, రాగులు కానీ, సజ్జలు కానీ ఇవి తొక్కారు. బాగా మెదిగిన దాకా తొక్కారు. చూడండి, శరీరానికి కావాల్సినటువంటి వ్యాయామం ఎలా జరిగిందో. ఏకోజామున శరీరానికి కావాల్సినటువంటి వ్యాయామం జరిగింది. మెదిగే వరకు తొక్కేవాళ్ళు. తర్వాత వచ్చేసి ఇప్పట్లాగా మనకి ట్యాప్ సిస్టమ్ లేవు. అప్పట్లో గిలకల బాయిలని ఉండేవి. ఏకోజామున లేచి కోడి కూసే సమయాన ఆ గిలకల బాయి మీద శాంతాడు లేచి నీళ్లు తోడి తొట్లో పోసి కుండలు నింపుకొని గేదెలకి తాపి అన్ని కార్యక్రమాలు యోగంగా ఆ నీళ్లు లాగటం అంటే అంత సమయం, ఎంత వ్యాయామమో చూడండి. ఇన్ని వ్యాయామాలు జరిగినాయి వాళ్ళకి తెలియకుండానే. అవి వ్యాయామాలన్న సంగతి తెలియదు, అది వాళ్ళు పనిగానే భావించారు, అద్భుతంగా చేశారు. తర్వాత వచ్చేసి తీసుకునే ఆహార పదార్థాలు కూడా అప్పట్లో ఈ పాలు అమ్ముకోవటాలు లేవు. మజ్జిగ, మంచి మజ్జిగ, పెరుగు, వెన్న, సంగటి, సజ్జ సంగటి, రాగి సంగటి, ఇలా కెమికల్ లేనటువంటి ఆహార పదార్థాలని, ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకున్నారు. శరీరానికి ప్రాణాయామం జరిగింది, వ్యాయామం జరిగింది. లోపలికి తీసుకునేటటువంటి ఆహార పదార్థాలు కూడా కెమికల్ లెస్, అద్భుతంగా ఏమి కెమికల్ అయినటువంటి ఆహార పదార్థాలు, ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకొని 90-100 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించినటువంటి మన పెద్దవాళ్ళని చూసాం. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి? ఏకోజామం లేవాల్సిన పని లేదు, కట్టెల పొయ్యిలు లేవు, నీళ్లు తోడాల్సిన పని లేదు. కట్టెల పొయ్యిల బదులు మనకి గ్యాస్ బండ్లు వచ్చేసినాయి. నీళ్లు తోడాల్సిన పని లేదు, మనకి ట్యాప్ సిస్టమ్ వచ్చేసింది. జొన్నలు దొక్కాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి టిఫిన్ సెక్షన్స్, బియ్యం వచ్చేసాయి. సమయం ఆదా అయింది, కానీ ఆరోగ్యాలు మాత్రం రాలేదు. శరీరానికి వ్యాయామం లేదు. తినే ఆహార పదార్థాలు ఆరోగ్యకరమైనవి కావు. కాబట్టి ఇవన్నీ, ఈ వ్యాయామం లేకపోవటం, ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకోకపోవటం, ఇవన్నీ మన అనారోగ్యాలకి మొదటి కారణం. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, ఇంట్లో వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు. అయితే మన ఆరోగ్యం కోసం మనం కనీసం మన కోసం మనం ఒక రోజులో 24 గంటల్లో 1 గంట సేపు మన ఆరోగ్యాని కోసం మనం గనక ప్రాణాయామం కానీ, ధ్యానం కానీ, కుదిరితే 2 కలిపి సాధన చేయటం ద్వారా మనం తిరిగి మళ్ళీ మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఆహార పదార్థాలు కూడా ఏవంటే అవి కాకుండా మంచి ఆహార పదార్థాలు తీసుకుంటూ
మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, మన కోసం మనం ఉదయం సాయంత్రం కనీసంలో కనీసం ఒక అరగంట ఉదయం, ఒక అరగంట సాయంత్రం మన కోసం కేటాయించుకొని మన ఆరోగ్యాన్ని అద్భుతంగా తయారు చేసుకోవాలని, మంచి ఆహార పదార్థాలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్.